హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli bramhanavantalu. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా అమ్మగారు దసరా నవరాత్రి 9వ రోజు ప్రసాదం అండి దద్దోజనం పెరుగన్నము. చాలా చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం అమ్మవారికి. శాంతి స్వరూపం కాబట్టి శాంతి కావాలని అమ్మవారు ఈ దద్దోజనం చేస్తారు 9వ రోజు. చాలా మంచిదండి. ఈ దద్దోజనము రెండు రకాలుగా చేసుకుంటారండి. మిరియాలు వేస్తారు కొంతమంది, దానిమ్మ గింజలు వేసి కూడా చేసుకుంటారు. కాకపోతే అమ్మవారి యొక్క శాంతి కలగాలనే ఉద్దేశం, అంటే శాంతి స్వరూపం కావాలి కాబట్టి ఈ దద్దోజనం పెరుగన్నం అనేది మనం చేస్తున్నాం. అందులో మిరియాలు వేస్తే మళ్ళీ ఘాట్ అవుతుంది, అది పనికిరాదు. సో అందుకని మిరియాలు వేయకుండా దానిమ్మ గింజలు వేయిస్తారు అన్నమాట. అట్లా వేసి చేసి అది తినడం వల్ల ఏమంటే మన మనస్సు కూడా ప్రశాంతత అనేది కలుగుతుంది, శరీరం కూడా ఉష్ణతాపం అనేది తగ్గుతుంది, మానసికమైనటువంటి ఏదన్నా కూడా క్లేశాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అది చాలా మంచిదండి. ఇంకొక చిన్న విషయం ఏమంటే, మామూలుగా టెంపుల్స్లో మనము పెరుగన్నము ఊరికే ఒక 2 స్పూన్లు వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది, అద్భుతమైన రుచి. ఏమి ఆ ట్రిక్ అని అంటే, మామూలుగా పెరుగు వేస్ట్ చేసేది కాదు కదండి. పెరుగు వేసి అంతా అయిపోయిన తర్వాత, ప్రసాదం అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో పాలు వేస్తారండి. కొద్దిగా పాలు వేస్తే, ఆ పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే, పాలు వేసి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేసామనుకోండి, భలే రుచి వస్తుందండి. అది అది అమోఘమైన రుచి, కమ్మగా వాసన, సువాసన, ఆ రుచి. పెరుగు పులుపు ఎక్కదండి ఈ పాలు వేయడం వల్ల, రుచి అనేది కమ్మదనం పెరుగుతుంది. అది అక్కడ ట్రిక్ అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి అమ్మవారికి అనుగ్రహం కలిగి ఆయురారోగ్యేశ్వర్యాలతో ఉండండి, సంతోషంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవేళ 9వ రోజు అండి. పెరుగన్నం చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: దద్దోజనం, నెయ్యి, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ముంతమామిడి పప్పు, అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, దానిమ్మ పండు, పెరుగు, ఉప్పు, నెయ్యి అండి వేస్తున్నానండి. కొద్దిగా నెయ్యి అండి. ఆకలి అవుతుంది. ఆవాలు వేస్తున్నానండి. వేస్తామా? కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేస్తాను. మినపప్పు అండి. కన్ఫ్యూజన్ అయిపోతుంది నాకు తొందర. పొద్దున పూట కొంచెం ఇదిగా ఉంటుందండి, నాకు తొందర అయిపోతుంది. జాగ్రత్త. లాస్ట్ రోజు పెరుగన్నం అండి, 9వ రోజు. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలండి, ముంతమామిడి పప్పు, కరివేపాకు, ఇది చల్లారాక పెరుగన్నంలోకి వేయాలండి. ఇది అట్లా వేయకూడదు, వేడిగా. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. అన్నం చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. పెరుగు వేస్తున్నాము. ఒక గ్లాస్ పెరుగు, అంటే మనం అందాజు చూసి వేసుకోవాలండి. పెరుగు ఎంత కావాలంటే అంత. ఉప్పు తగినంత. పెరుగు సరిపోదు, కావాల్సింటే పాలు వేసుకోవచ్చు, బాగుంటుంది.
కమ్మగా. పాలు వేసిన తర్వాత కొద్దిసేపు అట్లే ఒక 10 నిమిషాలు అట్లా పెట్టినేసినామంటే బాగా కమ్మదనం వస్తుంది. వేయాలి పాలు కూడా కదమ్మా. తాత కూడా వేస్తాడు, అప్పుడు చేసినప్పుడు నేను చూస్తున్నాను. అదే పాలు వేస్తేనే కమ్మదనం వచ్చేది, అది కొత్త పెరుగుతూనే రాదు కమ్మదనం కదా. కొంచెం వేయాలన్నా పెరుగు. సరిపోతుంది కదా. 2 గ్లాసులు వేసిందండి పెరుగు. పీల్ చేస్తుంది, బాగా పీల్చుకుంటుంది. కొంచెం పాలు అంతా వేసిన తర్వాత మళ్ళీ వేస్తే బాగుంటుంది. అంతా వేసిన తర్వాత తిరగబాత ముంత మామిడి పప్పు, జీలకర్ర కాదు అల్లము. నాకే కన్ఫ్యూజన్ అయిపోతుంది. జీడిపప్పు, అల్లము, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఆవాలు, నెయ్యి, తిరగవాతండి. ఇవి దాళింబ గింజలండి. దాళింబ గింజలు, అనార్ సీడ్స్. మధ్య మధ్యలో పుల్ల పుల్లగా తగులుతా అంటే అమ్మవారు బాగా ఇష్టంగా తింటుంది మహాతల్లి. కలర్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో అమ్మవార్లు కూడా బాగా తింటారండి ఇట్లుంటే. చిన్నపిల్లలు అమ్మవారితో సమానం కాబట్టి వాళ్ళకి బాగా ఇష్టం. ఇట్లా కలర్ఫుల్గా కనపడితే బాగా తింటారు. కొత్తిమీర అండి ఫైనల్గా. పాలు ఇప్పుడే వేస్తావా మళ్ళీ వేస్తావా? ఎందుకు మళ్ళీ వేస్తాంలే. ఈ పెరుగు అంతా పీల్చేసుకుంటుందండి, బాగా పీల్చేసుకుంటాక అందుకు కొద్దిగా పాలు వేస్తామండి. ఒక అర్ధ గ్లాస్ పాలు వేస్తే కమ్మగా ఉంటుంది. దాంట్లో కలిసిపోయి ఆ పాలతో ఎప్పుడు తిన్నా కూడా ఆ పులుపు ఎక్కకుండా కమ్మగా ఉంటుంది పెరుగు. ఇంకా తిందామా అని అందుకే గుళ్ళల్లో అంత టేస్ట్ వచ్చేది, ఊరికే కాదు. మనం తినే ముందర కూడా అవలకు ఇట్లనే ఉండదు, అది పీల్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది. తినే ముందర పాలు చుక్కగా వేసుకొని కలుపుకొని తినండి, బాగుంటుంది. నైవేద్యం పెట్టడమేనా? రాత్రి 9వ రోజు అండి. ఈరోజు దద్దోజనం చేశాను, పెరుగన్నము. అందరూ చేసినట్టు కాదు, నేను మా తాత చేసినట్టే నేను చేశానండి. పద్ధతి ప్రకారమే చేశాను. అలాగే మీరు కూడా చేసుకొని తిని అమ్మవారికి నివేదన చేసి ఆయురారోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. మిరియాలు అందరూ వేస్తారు, నేను వేయట్లేదండి. కొంతమంది వేసుకుంటే కొంతమంది వేయరు. నేను దాని బదులు వేసాను, దానిమ్మ గింజలు వేసాను. చాలా రుచిగా ఉంటుందండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అండి పెరుగన్నము. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సంతోషంగా ఉండండి.